హాయ్, నా పేరు ప్రవీణ్ బండారి. నేను ఈరోజు మీకు 2x2 రూబిక్స్ క్యూబ్ని నేర్పిస్తాను. ఓన్లీ 3 ఫార్ములాసే ఉంటాయి. 3 మినిట్స్లో నేర్పించేస్తా. అన్నిటికంటే చాలా చిన్న క్యూబు, చాలా తక్కువ టైంలో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది 2x2 రూబిక్స్ క్యూబ్, ఇది 3x3, ఇది 4x4, ఇది 5x5. అయితే 3x3 రూబిక్స్ క్యూబ్లో సెంటర్ ఉంటుంది, ఎడ్జెస్ ఉంటాయి, కార్నర్స్ 3 టైప్ ఆఫ్ పీసెస్ ఉంటాయి. కానీ ఇందులో ఓన్లీ 1 టైప్ ఆఫ్ పీస్ మాత్రమే ఉంటుంది, అది కార్నర్ పీస్. ఓన్లీ 4 కార్నర్సే ఉంటాయి. దీనికి సెంటర్ అంటూ ఏమి ఉండదు, ఎడ్జెస్ పీసెస్ అంటూ ఏమి ఉండవు. జస్ట్ 4 బటన్స్ మాత్రమే ఉంటాయి. టోటల్ 8 పీసెస్ మాత్రమే ఉంటాయి. దీనికి మీకు ఇది జనరల్గా దీన్ని ఏమంటారు అంటే, దీని ఫార్ములా ఎలా యూజ్ చేస్తారో చెప్తాను. దీన్ని రైట్ అంటారు, ఇలా అంటే రైట్ ఇన్వర్స్. ఇది అప్, ఇది అప్ ఇన్వర్స్. ఇది లెఫ్ట్, ఇది లెఫ్ట్ ఇన్వర్స్. డౌన్, డౌన్ ఇన్వర్స్. మీకు 3 ఫార్ములాస్ ఓవర్ వ్యూగా ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటాయి. ఫస్ట్ మనం ఒక కలర్ చూజ్ చేసుకొని ఫస్ట్ ఫార్ములాతో టాప్ లేయర్ని సెట్ చేసుకోవాలి. సెకండ్ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు దీన్ని ఇలా రివర్స్ దింపుకొని ఇది సెట్ చేసుకోవాలి. ఇది కాకపోతే ఈ సెకండ్ లేయర్కి ఇది డిస్టర్బ్ కాకుండా ఇది సెట్ చేసుకునేటప్పుడు ఈ పీస్ ఇక్కడ ఉండి కలర్ ఎలా ఉన్నా పర్లేదు, ఈ పీస్ ఇక్కడ వచ్చి ఇది ఎలా సెట్ అయినా సరే అది సెకండ్ ఫార్ములా. మరలా దీన్ని ఇలా రివర్స్లో తింపుకొని ఇక్కడ సేమ్ కలర్తో పాటు అదే ప్లేస్ని సెట్ చేసుకోవడానికి థర్డ్ ఫార్ములా. చాలా ఈజీ ఉంటుంది. మీకు నేను 3 మినిట్స్లో మీరు అయిపోయి చూస్తాను. ఈ డిస్ప్లే పైన మీకు ఇక్కడ ఈ 3 ఫార్ములాస్ డిస్ప్లే అవుతాయి. మీరు దాన్ని చూసి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము జిగ్జాగ్ చేసేద్దాము, తర్వాత సాల్వ్ చేసి మీకు నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇదంతా జిగ్జాగ్ చేసేసాను. అయితే ఇందులో మనం ఏ పీస్ సెలెక్ట్ చేసుకుందామంటే, ఇందులో సెంటర్ ఉండదు కాబట్టి మనకు కలర్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2x2 రూబిక్స్ క్యూబ్లో కలర్ అనేది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఇక్కడ ఏదైతే ఉందో పైన రెడ్ వస్తే దాని రెడ్కి ఆపోజిట్లో ఆరెంజ్ ఉంటుంది. మళ్ళీ రెడ్కి ఈ రైట్ సైడ్లో ఇక్కడ వైట్ వస్తే ఇక్కడ ఎల్లో ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్లో బ్లూ వస్తే బ్యాక్ సైడ్లో గ్రీన్ వస్తుంది. ఇక్కడ దీనికి సెంటర్ ఉండదు కాబట్టి కలర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ రెడ్కి ఆపోజిట్లో ఆరెంజ్ వస్తుంది. ఇక్కడ రెడ్ ఉంటే ఫ్రంట్లో బ్లూ ఉండాలి, రైట్లో వైట్ ఉండాలి. రెడ్, బ్లూ, వైట్. రెడ్కి ఆపోజిట్లో ఆరెంజ్ వస్తుంది అండ్ వైట్కి ఆపోజిట్లో ఎల్లో వస్తుంది. మరి ఇక్కడ బ్లూ వస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ మనకేం రావాలి, గ్రీన్ రావాలి. సో మనకు రెడ్కి ఆపోజిట్ బ్లూ పీస్ని వెతుక్కుందాం. నా రెడ్ నా ఫేవరెట్ కాబట్టి ఇక్కడ రెడ్, బ్లూ అనేది ఉంది. ఓకే, ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక దాన్ని చూజ్ చేసుకోవచ్చు. రెడ్, బ్లూ, వైట్ ఈ పీస్ ఉంది కదా, ఇది నాకు ఇష్టం ఇలా పెట్టుకున్నాను, మీకు నచ్చింది మీరు పెట్టుకోండి. సో దీన్ని ఎప్పుడైనా సరే ఈ పీస్ని ఇటు సైడ్ లెఫ్ట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు రెడ్, వైట్ ఉంది కాబట్టి ఇంకొక రెడ్, వైట్ అనే పీస్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఆ రెడ్, వైట్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ పీస్ అనేది ఇక్కడికి రావాలి. సో ఇది ఇలానే ఉంచుకొని దాన్ని ఇలా మలుపుకోవాలి. మలుపుకున్న తర్వాత ఇక్కడ రెడ్, వైట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ పీస్ని కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసుకోవాలి. ఇక్కడ పెట్టుకొని ఒక ఫార్ములా యూజ్ చేయాలి. మనకు 3x3లో సెకండ్ ఫార్ములా ఏదైతే యూజ్ చేస్తామో అదే ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ మనకు 2x2లో ఫస్ట్ ఫార్ములా. మీరు 3x3 చూడకపోతే ఒకసారి 3x3 చూడండి, మన ఛానల్లో ఉంది. ఫార్ములా ఏం లేదు, ఇక్కడ ఇలా పట్టుకొని మనం యూజ్ చేయాలి. ఏంటంటే రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. ఇక్కడ ఇంకా రాలేదు, ఇక్కడ ఉంది అది. మళ్ళీ ఈ రెడ్ పైకి వచ్చే వరకు రిపీట్ చేయాలి. రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ వైట్ మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ రెడ్ గ్రీన్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ రెడ్ గ్రీన్ అనేది మనం మ్యాచ్ చేసుకోవాలి. రెడ్ గ్రీన్ అనే పీస్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు రెడ్ గ్రీన్ అనేది ఎక్కడుంది అని అంటే ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న దాన్ని మనం పైకి తెచ్చుకొని ఈ రెడ్ గ్రీన్ అనేది ఇక్కడ మనం వచ్చే వరకు సేమ్ ఫార్ములా రిపీట్ చేయాలి. అలా దీనికి కూడా రిపీట్ చేయాలి. ఈ వీటిని డిస్టర్బ్ కాకుండా చేసుకోవాలి. ఇది చూడండి, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. రిపీట్ చేసి ఇక్కడికి వచ్చింది.
ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ ఎల్లో ఉంది కాబట్టి ఈ రెడ్ ఎల్లో పీస్ అనేది ఇక్కడ సెట్ చేయాలి. రెడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పెట్టుకొని కూడా ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టుకొని యూజ్ చేయాలి. ఏంటది? రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. ఇక్కడ మీరు గమనిస్తే టాప్ సెట్ అయింది, ఇక్కడ ఎల్లో, ఇక్కడ బ్లూ, ఇక్కడ వైట్, ఇక్కడ గ్రీన్, ఇది వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా అయిపోయింది, ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫార్ములా ఉపయోగించాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలా రివర్స్గా దింపుకోవాలి. ఇలా రివర్స్గా దింపుకొని ఇప్పుడు మనం సెకండ్ ఫార్ములా ఉపయోగించాలి ఇక్కడ. అయితే ఈ సెకండ్ ఫార్ములా ఉపయోగించేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏ పీస్ వస్తుంది అంటే దీన్ని చూసి పైన సెట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లూ ఎల్లో ఉంది కాబట్టి ఇక్కడ బ్లూ ఎల్లో పీస్ అనేది రావాలి. రెడ్కి ఆపోజిట్ ఆరెంజ్, పైన ఎట్లనే మొత్తం కంప్లీట్గా ఆరెంజ్ వస్తుంది. ఇక్కడ ఎల్లో రావాలి, ఇక్కడ బ్లూ రావాలి. ఆ పీస్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఇలా మ్యాచ్ చేయాలి. ఇది ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ అయింది. ఇది ఇక్కడ మ్యాచ్ అయింది కదా, ఇది ఇలా ఉంచేసి మళ్ళీ ఇక్కడ ఏముండాలి? గ్రీన్ ఎల్లో ఇక్కడ ఉండాలి, కానీ గ్రీన్ ఎల్లో ఇక్కడ ఉంది. ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉన్నది. మరి ఇక్కడ ఏముండాలి? గ్రీన్ వైట్ ఉండాలి. ఇక్కడ ఉండాల్సిన పీస్ ఏంది? గ్రీన్ వైట్, అది ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడనేమో ఇది యాస్టీజ్, ఈ రెండు మనకు కోఇన్సిడెన్స్గా ఇది సెట్ అయిపోయింది అనమాట. ఇక్కడ కలర్ మ్యాచ్ అవ్వలేదు, కాకపోతే పీస్ మాత్రం ఇక్కడ ఉండే పీసే. జస్ట్ కలర్ని ఇక్కడ దీన్ని మారుస్తే సెట్ అయిపోతుంది ఫార్ములా వేసి. సో రెండు మ్యాచ్ అయినాయి, రెండు మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ మనం సెకండ్ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాచ్ అయిన ఆపోజిట్లో పెట్టుకోవాలి, ఇటు సైడ్ పెట్టుకోవాలి, ఇలా తింపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు మ్యాచ్ అయినాయి, ఇక్కడనే ఈ రెండు పీస్ ఇక్కడ ఉండేటి, ఇవి ఇక్కడ ఇలానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకు మ్యాచ్ అయినాయి, ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవి ఇక్కడే ఉంచుకోవాలి. సపోజ్ ఒక్కొక్కసారి ఒకటి మాత్రమే మ్యాచ్ అవుతాయి, మూడు మ్యాచ్ అవ్వవు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఒకటి మ్యాచ్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి, రెండు మ్యాచ్ అయినా ఇక్కడే పెట్టుకోవాలి, అంటే ఆపోజిట్లో పెట్టుకోవాలి. సో ఓకే, ఇప్పుడు ఇవి ఇలా వచ్చాయి. ఇందులో జరిగేది ఏంటంటే ఈ సెకండ్ ఫార్మ్ ఉపయోగిస్తే ఇది ఇక్కడే ఉంటుంది, ఈ మిగిలిన పీసెస్ రౌండ్గా తిరుగుతాయి అన్నమాట. ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది. ఇది స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములాకి ఇది స్టేబుల్గా ఉంటుంది. ఓకే, ఫార్ములా అనేది మళ్ళీ అప్లై చేస్తాను. సెకండ్ ఫార్ములా ఇది. ఓకే, మీరు చూడండి, అప్ రైట్, అప్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, లెఫ్ట్. మీరు చూస్తే ఇది ఇక్కడే ఉంది, ఇవన్నీ మూవ్ అయ్యాయి అన్నమాట. ఓకే, ఇలా మూవ్ అయినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బ్లూ వైట్ ఉంది, బ్లూ వైట్ ఇక్కడ ఉంది, దీన్ని ఇట్లా తింపుకొని సెట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇక్కడ సెట్ చేశాను, ఇది ఆటోమేటిక్గా సెట్ అయింది. ఓకే, ఇది కూడా సెట్ అయింది. ఓకే, ఇది కూడా సెట్ అయింది. ఇప్పుడు కలర్ యాక్చువల్లీ ఈ కలర్ సెట్ అవ్వలేదు, కాకపోతే పొజిషన్ సెట్ అయింది అనమాట. ఇక్కడ ఏం చేయాలి? మీరు మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక్క పీస్ ఏదైనా ఒకటి సెట్ చేసుకోవాలి, ఇట్లా తింపుకొని, ఇట్లా ఏదైనా చేసుకొని సెట్ చేసుకొని, ఒకటి మ్యాచ్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి, రెండు మ్యాచ్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి, ఇలా వేయాలి. అంటే రెండే కండిషన్స్ ఉంటాయి. అయితే ఒకటి మ్యాచ్ అవుతుంది, ఒక్కొక్కసారి రెండు మ్యాచ్ అవుతాయి. జస్ట్ ఏది మ్యాచ్ అయినా ఇలానే రిపీట్ చేయాలి సెట్ అయిందాక. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఫార్ములా ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఇది సెట్ అయింది అంటే దీన్ని మళ్ళీ తింపుకోవాలి, ఇట్లా మళ్ళీ రివర్స్లో తింపుకోవాలి. ఇప్పుడు ఇది మ్యాచ్ అయిన దాన్ని లెఫ్ట్లో ఉంచుకోవాలి, ఇక్కడ ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యాచ్ అవ్వని దాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ ఫార్ములా వేయాలి. మన ఈ 2x2 రూబిక్స్ క్యూబ్లో ఫస్ట్ ఫార్ములాకి కొద్దిగా తేడా ఉంటుంది. అందులో రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్ ఉంటాయి. ఇందులో రైట్ అప్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్ ఉంటుంది. ఇది కింద ఉంచి మాత్రమే చేయాలి, ఇక్కడ ఉండి సెట్ చేయాలి. ఇక్కడ ఆరెంజ్ ఇక్కడికి వచ్చే వరకు, ఇక్కడ ఉన్న ఆరెంజ్ ఇక్కడికి వచ్చే వరకు చేయాలి. ఇప్పుడు ఈ ఫార్ములా మీకు వేసి చూపిస్తాను, మీరు చూడండి. ఈ ఫార్ములా ఏం లేదు, చాలా ఈజీ ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది అయిపోయిన తర్వాత మరి ఇది ఇక్కడికి తెచ్చుకుంటాం, ఇది ఇక్కడ తెచ్చుకుంటాం. అయిపోయిన దాన్ని ఇట్లా దింపుకోవాలి. ఓకే, మీరు చూడండి. ఇప్పుడు మనకు ఆరెంజ్ రావాలి. ఈ ఆరెంజ్ ఇక్కడ వచ్చే వరకు ఫార్ములా వేయాలి. రైట్ అప్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్. వచ్చిందా? రాలేదు. మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట. రైట్ అప్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్. వచ్చేసింది, ఇది మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇది మిస్ అయిందని మీరు ఏం టెన్షన్ పడద్దు. ఈ రెండు సాల్వ్ చేసేటానికి ఇది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట ఇలా. కాబట్టి ఇప్పుడు ఇది మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని మనం ఇలా తింపుకోవాలి. ఇది కూడా ఆల్రెడీ ఆరెంజ్ వచ్చింది, సో మనం దీన్ని కూడా ఏమనకూడకుండా ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలి.
ఈ ఆరెంజ్ ఇక్కడ వచ్చిందంటే ఆటోమేటిక్ ఇది ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. అదే ఫార్ములా రిపీట్ చేయండి. రైట్ అప్ అప్ రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ రాలేదు. మళ్ళీ రిపీట్ చేయాలి. రైట్ అప్ రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ రాలేదు. మళ్ళీ రైట్ అప్ రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ రాలేదు. మళ్ళీ రైట్ అప్ రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ అంతా అరేంజ్ వచ్చింది. ఇక్కడ దీన్ని జస్ట్ ఇలా సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ సెట్ చేసుకుంటే అయిపోతుంది. చూసారా 2 × 2 రూపీస్ క్యూబ్ ఎంత త్వరగా ఎంత ఈజీగా అయిపోయింది. 3 ఫార్ములాస్ 3 minutesలో అయిపోతుంది.